వెల్కమ్ టు విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. ఇంకా మరొక విషయం ఏంటంటే, చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. రైల్వే చరిత్రలోనే 32,000 పోస్టులతో లెవెల్ 1 గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఈరోజే రైల్వే శాఖ షార్ట్ నోటీసును జారీ చేయడం జరిగింది. 10th ITI అర్హత కలిగిన వారు 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ యొక్క ముఖ్యమైన తేదీలను పరిశీలించినట్లయితే, రైల్వే గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చేసి 23 జనవరి 2025. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ వచ్చేసి 22 ఫిబ్రవరి 2025తో ముగుస్తుంది. ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకొని ఆన్లైన్లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలు, వాటి అర్హతలను గురించి పరిశీలించినట్లయితే, రైల్వే నుండి CEN 8/2024 గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ని అధికారికంగా విడుదల చేయడం జరిగింది. గ్రూప్ డి ఉద్యోగాలకు 10th ITI అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వయసు గురించి పరిశీలించినట్లయితే, రైల్వే ఉద్యోగాలకు సాధారణంగా 18 నుండి 33 సంవత్సరాల వయసు ఉండాలి. కానీ రైల్వే శాఖ ఈ గ్రూప్ డి ఉద్యోగాలకు వయో పరిమితిని 18 నుండి 36 సంవత్సరాల వరకు పెంచడం జరిగింది. అలాగే SC ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల చొప్పున వయో సడలింపు అనేది ఉండడం జరుగుతుంది. ఇక ఎంపిక విధానాన్ని పరిశీలించినట్లయితే, గ్రూప్ డి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2025లో రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ సైన్స్ నుండి ప్రశ్నలు అనేది రావడం జరుగుతుంది. తెలుగులో కూడా రాత పరీక్ష అనేది ఉండడం జరుగుతుంది. ఇక శాలరీ విషయాన్ని పరిశీలించినట్లయితే, రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 7వ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం నెలకు 35,000 రూపాయలు స్టార్టింగ్లోనే శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా దీంతో పాటు అన్ని అలవెన్స్లు కూడా ఉంటాయి. ఇక అప్లికేషన్ ఫీజు ఎంత అనే విషయాన్ని పరిశీలించినట్లయితే, గ్రూప్ డి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 500 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే SC ST అభ్యర్థులు కేవలం 250 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రైల్వే గ్రూప్ డి పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ఆ ఫీజు రీఫండ్ కూడా చేస్తారు. ఇక కావాల్సిన సర్టిఫికెట్స్ గురించి పరిశీలించినట్లయితే, రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేస్తారో వారి దగ్గర 10th ITI మెమోలు ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా కుల ధృవీకరణ పత్రాలు, దాంతోపాటు స్టడీ సర్టిఫికెట్లు, ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్స్ అంటే SSC మెమో సరిపోతుంది. ఇక ఈ గ్రూప్ డి ఉద్యోగాలకు ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆన్లైన్లో మనం ఇందాక తెలిపిన తేదీలలోగా దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని చెప్పేసి ప్రిపేర్ అవుతూ ఉంటారో వారికి ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎవరైనా మీలో సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉన్నట్లయితే ఈ రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు అప్లై చేసుకొని దానికి సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాన్ని సాధించాలని నా తరపున కోరుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.